ఇది లాంగ్ ఇంట్. సో లాంగ్ ఇంట్ కాబట్టి ఎప్పుడు కూడా మనం లాంగ్ ఇంట్ కాన్స్టెంట్ అంటే ఎల్తో ఎండ్ చేయాలి. అప్పుడు ఇది లాంగ్ ఇంట్లో కన్వర్ట్ అయ్యి ఇది లాంగ్ ఇంట్కి 1 యాడ్ చేస్తుంది. ఇది ఇంటీజర్, ఇది లాంగ్ ఇంట్. ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 32768 వస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఇంటీజర్ ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది? ఇంటీజర్ వస్తుంది -32768 వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఇది -32767.0 అని తీసుకుంటున్నాను. ఇది డబల్ వాల్యూ, ఇక్కడ ఎఫ్ అంటే ఇది ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్కి 1 యాడ్ చేస్తే మనకి ఫ్లోట్ వస్తుంది. అప్పుడు మనకి 32768 వస్తుంది. 0.6 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. అంటే మనం ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఇక్కడ అంటే లాంగ్ ఇంట్ అంటే కాన్స్టెంట్ ఇక్కడ. సో లాంగ్ ఇంట్ ఎప్పుడు కూడా మనకి ఎల్తో ఎండ్ అవ్వాలి, అన్సైన్డ్ ఇంట్ యూతో ఎండ్ అవ్వాలి, ఫ్లోట్ ఎప్పుడు కూడా ఎఫ్తో ఎండ్ అవ్వాలి. సో మనకి ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? -32768. ఎల్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 32768. ఎఫ్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 32768.6 డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ దీన్ని ఎల్తో ఎండ్ చేస్తున్నాం. ఇక్కడ 0.0 అని ఇస్తుంది. సో Alt F9, ఎస్ కంట్రోల్ F9. సో చూడండి ఇక్కడ మనకి వాల్యూ -32768 డెసిమల్ ప్లేసెస్. అలా కాకుండా మనకి సింగిల్ డెసిమల్ 2 డెసిమల్ పాయింట్స్ కావాలనుకుంటే ఇక్కడ .2 అని రావాలి. .2 అని ఇస్తే 2 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. ఇక్కడ /n అని ఇస్తున్నాను, /n. సో చూడండి ఇక్కడ .2f అని ఇచ్చాం కాబట్టి 2 డెసిమల్ ప్లేసెస్ అనే వస్తాయండి. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ కాన్స్టెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ ఇంట్ ఎప్పుడు ఎల్తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను ఇది ఇంటి